జై తెలుగు తల్లి. తెలుగు సాహిత్యంలోనే విశిష్టమైనటువంటి కవి ఎర్రన కవిత్రయంలో ఒకరుగా ఒక చిన్న అంటే ఆశ్వాసంలో ఒక పర్వంలో కొంత భాగాన్ని చేయటం ద్వారా కవిత్రయంలో ప్రముఖమైన స్థానాన్ని పొందినటువంటి ఎర్రన గారు అనేక విధములైన ప్రత్యేకతలతో ఎంతో మంది చేత అభినందించబడినటువంటి ప్రత్యేకమైన కవి ఎర్రన గారు. ఆయన రెడ్డి రాజులకు తొలి ఆస్థాన కవిగా ఉన్నారు. 14వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరు చేసిన రచనలు కూడా చెప్పి ఉన్నారు. ఆ మహాభారత అరణ్య పరశేషం, అట్లాగే రామాయణం అనేది దొరకపోవటం, హరివంశం, నృసింహ పురాణం. వీటిల్లో నృసింహ పురాణం గురించి కొద్దిసేపు కొన్ని మాటలు చెప్పేటువంటి అవకాశం పెద్దలందరి ముందు నాకు లభించటం నేను విశేషంగా భావిస్తూ, ఎర్రన గురించి చెబితేనే ఒళ్ళు పులకరిస్తుంది, చెప్పమంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మా గురువు గారు అనగా విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర చివరి 5 సంవత్సరాలు వారు దగ్గర ఉండి నేను కవిత్వాభ్యాసం అవి చేయటం, వారు ఒక్కొక్క కవిని గురించి వారి యొక్క గుణగణాలు ప్రత్యేకతలను చెప్పడం కోసం ఒక చిన్న మాటలో చెప్పేటువంటి ప్రత్యేకత, ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు అని రామాయణ కల్పవృక్షం మొదట్లో అవతారికలో ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెనుగు తోట, ఇట్లా ఒక శీసపద్యంలో పూర్వార్థంలో ఒక మాట చెప్పారు నన్నయ్య గురించి. మామూలుగా నన్నయ్య గారి ఆదికవి గురించి అందరూ అవతారికలో ఒక పద్యం 2 పద్యాలు రాస్తూ ఉంటారు కదా. కానీ విశ్వనాథ వారి చమత్కారం ఒక శీసపద్యంలోని మొత్తం వీళ్ళందరినీ 14 మందిని వీళ్ళని ఇమిడ్చి ఆ ఒక్క ముక్కలో నుంచి మనందరం ఎన్నెన్నో పరిశోధనలు చేయాల్సిన విధంగా అందులో నిక్షిప్తం చేశారు. అది మనం గమనించవలసింది. నన్నయ్యని ఎట్లా చూడాలి అంటే ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి. వాల్మీకిని మనం ఎట్లా చూడాలో అటువంటి కవిత్వంలో ఋషిత్వం అనేటువంటిది దర్శనాత్ వర్ణనాచ్యాథ, ఒక దర్శనము వర్ణనము, ఈ విధంగా దాన్ని ఋషి అయినటువంటి వాల్మీకి ఎట్లా తీర్చాడో అదే ధోరణిలో నన్నయ్య గారిని మనం చూడాలి అనే దానికి. అలాగే తిక్కన్న శిల్పపు తెనుగు తోట అన్నప్పుడు ఆ తిక్కన్న తెలుగు భాషలో తెలుగు పదాలను ఎట్లా ఉపయోగించుకోవాలి, అన్ని రసాలను తెలుగు మాటలతో ఎట్లా వ్యక్తీకరించవచ్చు, ఎట్లా చేయవచ్చు, సంభాషణలు ఎట్లా ఉండాలి, నాటకీయత ఎలా ఉండాలి, ఇవన్నీ చేసిన మహానుభావుడు తిక్కన మహాకవి. కాబట్టి ఆయన్ని ఒక ముక్కలో చెప్పారు, శేషపద్యం ఉత్తరార్థంలో చెప్పారు, తిక్కన్న శిల్పపు తెనుగు తోట. అంతే చాలు, మనం ఆ తోటలో తిరగటమే మన పని. అట్లా ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు అనేది ఇది వారికి శేషపద్యం పూర్వార్థం ఇచ్చారు. ఇచ్చి అందులో మొత్తం అంతా ఎర్రన గురించి మనం ఎంత పరిశోధన చేయాలో, ఎంత విశ్లేషణ చేయాలో, ఎంత విస్తరించాలో మొత్తం అంతా అందులో చెప్పేశారు. సర్వమార్గేచ్ఛా విధాతృండు, ఎన్ని మార్గములు ఉన్నాయో అన్ని మార్గములకు ఆయన సృష్టికర్త అని. అంటే ఆయన కాలానికి ఉన్నటువంటి పురాణ అనువాదం, ఆ తర్వాత కావ్యానువాదం, ఆ తర్వాత ప్రబంధ యుగం, ఇట్లా భిన్న భిన్న యుగాల్లో భిన్న భిన్న ప్రక్రియలు ఇవన్నీ ఎర్రల నుంచే వచ్చాయి. కాబట్టి ఆయన సృష్టికర్త. ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు అనే ఒక్క మాట చాలు. ఆయన గురించి మనం ఎన్ని పేజీలు రాసినా, ఎంత చెప్పినా ఈ ఒక్క ముక్కతోటి మొత్తం అందులోకి ఇమిడిపోయేటట్టుగా విశ్వనాథ వారు అన్ని మార్గములకు ఆయన సృష్టికర్త అని అంత చక్కగా చెప్పారు. కాబట్టి మనం ఎర్రన గారి ఏ రచనలో అయినా ఆయన అన్ని కోణములను మనం చూడవచ్చు. ముఖ్యంగా మనకి కనపడేదేమో అరణ్యపురం ఆ భాగం. అందులో కూడా ఎర్రన గారు తనకు వచ్చిన భాగంలోనే ఎన్నో విశేషాలు చూపించారు, ఎన్నో ప్రసిద్ధమైన పద్యాలు. పైగా
ఆయన సహజమైన లక్షణం ఎలాంటిది అనేది వేలూరు శివరామ శాస్త్రి గారు అంటారు. ఎర్రన్న జన్మతః కవి, భావుకత అతని పరివేషము, అతని కవితాశయ పుష్పగుంభితము, హృదయము రసప్రస్రవణము అంటారు. కాబట్టి కవి అనేవాడు మనం ఇంగ్లీష్లో బోరన్ పోయిట్ అంటాం. అంటే కవిగా పుట్టడం, కవిత్వంతో పుట్టడం, పుట్టిన తర్వాత కవి అవ్వటం, అభ్యాసం చేయటం, లేకపోతే ఎట్ల కొట్ల కవి అనిపించుకోవటం అనేది అది రెండవ అధ్యాయం. కానీ అసలు జన్మతః కవి అవ్వటం అనేది అది వేలూరు శివరామ శాస్త్రి గారు ఎర్రన గురించి చెప్పిన ఆ ఒక్క మాట చాలు. కవి యొక్క లక్షణము లక్ష్యం సమాజానికి తాను అందించవలసింది, తెలియజేయవలసింది, వీటన్నిటికీ కూడా ఆయన పుట్టడమే కవిగా పుట్టాడు. కాబట్టి ఎర్రన్న జన్మతః కవి, భావుకత అతని పరివేషము. కనుక ఈనాటి కవులు, ఏనాటికైనా కవులు ఈ రెండు మాటలు గమనించాలి. అంటే పుట్టుకతో కవిగా పుట్టడం అనే ఆ సహజ కవి అంటామే, అటువంటి వారి కవితా లక్షణాలు మనకు తెలిసిపోతాయి. రెండు వాక్యాలు చదవగానే తెలిసిపోతుంది. ఆ భావుకత ఎలాంటిది, ఏ సందర్భంలో అయినా వారి భావుకత చేత వారు దాన్ని ఎట్లా ఆవిష్కరించగలరు కవిత్వాన్ని అనేది అది ప్రధానమైంది. కాబట్టి కవికి రెండు ఉండాలి. అంటే ప్రతిభ, పుట్టుకతో ఉండేది అంటే ప్రతిభ అనమాట. ఆ ప్రతిభ ఉంటేనే వ్యుత్పత్తి, అభ్యాసం మిగతావన్నీ పనిచేస్తాయి. కాబట్టి ప్రతిభ కలిగి ఉండటం, భావుకత ఉండటం ఏ కళాకారుడికైనా, ముఖ్యంగా కవికి కావలసినటువంటిది భావుకత. భావుకతతో ఎటువంటి చిన్న వస్తువునైనా దేన్నైనప్పటికీ కూడా కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా ఎటువంటి దేన్నైనా వారు ఆ భావుకతతో మనందరం ఆశ్చర్యపోయేటట్టుగా దాన్ని ప్రకటించగలరు. అటువంటి కవి అరుదుగా ఉంటారు. కవుల సంఖ్యలో చాలా మంది మనం రచన చేసామని కవులం అనుకోవచ్చు. కానీ అందులో భావుకత ఎంత ఉంది, అందులో సహజ అంటే పుట్టుకతో అది మనకి ఎక్కడ కర్మాగారాల్లో తయారైన వజ్రమా, మనకి ఇసుకలో నేలలో దొరికిన వజ్రమా అనేటువంటి సహజత్వం, అవి దాని గురించి చెప్పారు. అలాగే మరి ఆచార్య జి నాగయ్య గారు ఎర్రన్న కృతుల మీద చేసిన పరిశోధనతో ఆ ఎర్రన్న యొక్క ప్రత్యేకత ఏమంటే, పురాణ ఇతిహాసాలు అనువదించబడుతున్నటువంటి కాలంలో ప్రబంధ లక్షణ శోభితమై వెలిసినది ఈ మహాకావ్యం అనే నృసింహ పురాణం గురించి చెప్పారు. ఇవాళ మనం నృసింహ పురాణం గురించి కదా మాట్లాడుకోవాలి. నృసింహ పురాణ రచనచే ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అను బిరుదు సార్థకం అవుతున్నది అని. కాబట్టి ఆయన ప్రబంధ పరమేశ్వరుడు అనే మాట ఎప్పుడు అన్నారు, ఎందుకన్నారు? శంభుదాసుడు అంటారు, ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ప్రబంధ పరమేశ్వరుడు కావటానికి నృసింహ పురాణమే కారణము అని నాగయ్య గారి పరిశోధనలు చెప్పారు. కాబట్టి ఆ కాలమేమో పురాణ ఇతిహాసములు అనువదించబట్టంలో బాగా వైభవం చూపిస్తున్నటువంటి కాలం. దానిలోకి ఈ ప్రబంధ శైలిని చొప్పించటం, పురాణమును ప్రబంధ రూపంలోకి తేవటం, ఇది నన్నయ్య గారి ఎర్రన్న గారి ఆయన ప్రత్యేకత. కాబట్టి సర్వమార్గేచ్ఛా విధాతృండు అని విశ్వనాథ వారు ఒక మాటలో చెప్పడానికి, ఆయన 4 రోడ్ల కోడలి వంటివాడు, ఇంకా ఎక్కువ ఎన్ని రోడ్లు ఉన్నా అన్ని రోడ్లకి కోడలి వంటివాడు. కాబట్టి ఆయన నుంచి మనం ఏదైనా వెతుక్కోవచ్చు, ఏదైనా చూసుకోవచ్చు. అటువంటి అంత ప్రతిభ కలిగిన వాడు, అన్ని కోణములలో తన కవిత్వాన్ని ఆవిష్కరించిన వాడు, ఆవిర్భవింప చేసిన వాడు శ్రీనాథుడు. ఆయన్ని సత్ప్రబంధ పరమేశ్వరు శంభుదాసు అధిక సద్భక్తి సంయుక్తిని ఆదరించి అని అన్నాడు. అలాగే చదలవాడ మల్లయ్య ఆయనకి బంధువు, ఆయన తర్వాత వాడు. ఆయన అన్నమాట చాలా గొప్పది నృసింహ పురాణం గురించి. ఏమంటాడంటే, నారసింహుని పురాణము అనర్చే హరి మెచ్చి నన్ను ఎన్నడు చూచినాడవు అనగా. ఎర్రన్న గారి నృసింహ పురాణాన్ని హరి చూశాడు, విష్ణువు చూశాట. చూసి మెచ్చుకుని, నువ్వు నన్ను ఎప్పుడు చూశావు అని అడుగుతున్నట్ట. హరి మెచ్చి నన్ను ఎన్నడు చూచినాడవు అనగా అని అంత గొప్పగా రాశాడు నృసింహ పురాణం అని ఆయన అన్నాడు. కాబట్టి ఈ విధంగా అందరూ ఎర్రన్న కవిత్వాన్ని గురించి
ఇన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలను మన ముందు కాలంలోనూ మన కాలంలోనూ కూడా ఎంతో మంది పరిశోధకులు, మరి వేలూరు శ్రీరామశాస్త్రి గారు లాంటి వారు, అలాగే కందుకూరి వీరేశలింగం గారు ఎర్రన్న కవిత మృదువు మధురము అయి కదలి పాకమై చాలా వరకు సోమయాజుల కవిత్వమును పోలియుండును అని ఒక మాట వారన్నారు. తర్వాత నాద సౌందర్యము అర్ధపుష్టి ఎర్రన కవిత ప్రజాబాహుళ్యం మనస్సులో పెట్టుకుని నన్నయ్య తిక్కన మార్గాన్ని అనుసరించాడు అని భూపతి లక్ష్మీనారాయణ గారు అన్నారు. కనుక భారతీయ జీవిత పరమార్థానికి సంస్కృతికి ఎర్రన కృతులు ఇవి సురుచిర ఆకృతులు అని అన్నారు. కనుక ఆయన ఊరికే కవిత్వాన్ని కవిత్వంగా రాయటం అనేది కాకుండా ఆ కవిత్వం భారతీయ జీవిత పరమార్థానికి, సంస్కృతికి, సమాజ సంస్కరణకు, సమాజంలో ఉండేటువంటి వాటిని అన్నింటినీ తెలియజేయడానికి ఇంతగా వారు ఎర్రన యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకుంటూ నృసింహ పురాణంలో వాటిని అన్నింటినీ చూడటానికి వీలుగా అది 5 ఆశ్వాసాల ప్రబంధం. ఆ ప్రబంధం అనగా 5 ఆశ్వాసాల పురాణం అనుకుందాం పోనీ. అందులో 804 పద్యాలు. ఈ 804 పద్యాల్లో అది పేరుకి పురాణం అయినప్పటికీ ప్రబంధంగా రాశారు. ఎందుకంటే అటువంటి వర్ణనాదులు, పాత్ర సంభాషణలు, నాటకీయత, అలాగే సమకాలిక విషయ స్ఫురణ, పురాణంలోకి సమకాలిక విషయాన్ని తేవటం, అలాగే ప్రహ్లాద చరిత్రను, ఇది చాలా విశేషమైంది. ఎర్రన్న గారి కవి ఎంత స్వతంత్రుడు, ఎటువంటి ఆలోచన అంటే తండ్రి కొడుకుల మధ్యన వివాదము, తగాదా, మాట్లాడుకోవటం, ఇది అటువంటి ఒక ఒక ఇదిగా చూపించారు. కేవలం విష్ణు భక్తి తోటి పోతన గారు భాగవతంలో చూపించిన ప్రహ్లాద హిరణ్యకశిప కథ వేరు. నృసింహ పురాణంలో ముందుగా ఎర్రన్న గారు చూపించినటువంటిది వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి వాదోపవాదాలు. ఏ ఇంట్లో అయినా తండ్రి కొడుకుల మధ్యన ఒక విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు. ఆ ఉండటం అనే ధోరణిలో చూపించారు. ఇది కేవలం విష్ణు భక్తి అందువలన ఏమైనా కావచ్చు అనే దృష్టితో కాకుండా 2 తరములు, తండ్రికి ఒకటి ఇష్టం, దాని కొడుకు ఒకటి ఇష్టం, దీనివలన వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి వివాదములు, ఇది తండ్రి కొడుకుల మధ్యన ఉండే అనుబంధం, ఇది రాజవంశ కథగాను, ఇది ఆధునిక చరిత్రకారులు వ్యాఖ్యానం చేసే విధంగానే చేశారు. దీన్ని ఆధారంగా చేసుకుని చలంగారు లాంటి వాళ్ళు అటువంటి నాటకాలు కూడా రాశారు, చిన్న చిన్నవి. అంటే ప్రహ్లాదుడు అనగానే ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు, భక్తుడు, మంచివాడు, మరి వీడు హిరణ్యకశిపుడు దుష్టుడు, దుర్మార్గుడు, తండ్రి, ఇట్లా మనకి ఒక భావం భాగవతం వీటిలో ఉంటుంది. ఆ కోణంలో అట్లా కాకుండా అది ఒక కుటుంబం, ఆయన ఒక తండ్రి, ఇది ఈయన ఒక కొడుకు, వీళ్ళ మధ్యలో వీళ్ళ మనోభావాల్లో ఉండేటువంటి అనుబంధాల్లో ఉండే తేడాలు, విభేదాలు, వీటన్నిటినీ దృష్టిలో చూడటం అన్న దాంట్లో కవి అవుతున్నాడు. లేకపోతే ఒక భక్తుడు అవుతాడు, ఒక పురాణం రాసినట్టు అవుతుంది. కానీ పురాణంలోనే ఈ విధంగా, అంటే తండ్రి కొడుకుల మధ్యన ఒక విషయంలో విష్ణువు దేవుడని కొడుకు అంటాడు, కాదని తండ్రి అంటాడు. ఇట్లాంటివి దీని మీద ప్రహ్లాదుడి పాత్రని చిత్రించడంలో చలంగారు లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి ఎట్లా చేశారు అనేటువంటిది దానికి కారణం ఎర్రన్న గారు. అందువలన ఎర్రన్న సామాజికుడైన కవి, సమాజమునకు చెందిన కవి, భావుకత, మనోభావములు ఈ దృష్టితో కేవలం భక్తి, భజన, పురాణం ఇటువంటిది రాసేటువంటి కవి కాదని మనకు అర్థమవుతుంది. ఈ ఎర్రన్న గారి నృసింహ పురాణ విశేషాలు అనే వాటికి, అంటే ఈ పునాది మీద భవనం కట్టవచ్చు అనే ఉద్దేశం. నాకున్న కొద్ది సమయంలోనూ నృసింహ పురాణం గురించి నేను మీకు కొన్ని పద్యాలు వివరించడం కానీ ఇటువంటివి మాత్రమే చేయగలను. ఈ భారతం అరణ్య పర్వ శేషాన్ని వారు ఎంతో నన్నయ్య గారి శైలితో మొదలుపెట్టి తిక్కన గారి శైలితో ముగించడం, స్వరధరుణాంశు రాగరుచి బొంపిరి గాని ఆయన శారదరాత్రులు అనే దాంతో ఈయన ఈ పద్యంతో మొదలు పెట్టడంతో ఇవన్నీ కూడా ఎన్నో విశేషములను పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఆ మధ్య భాగంలో ధర్మ వ్యాధోపాఖ్యానం లాంటివి ఎర్రన్న గారు పరమాద్భుతంగా చిత్రించాడు. అనగా కేవలం శాస్త్రాలు, వేదాలు అవి ఇవి చదివిన వాడే కాదు, ఏమి చదవని వాడు కూడా చెప్పగలడు, చదివిన వాడికి చెప్పగలడు. అతడి ప్రవర్తన ప్రధానం, వ్యక్తిత్వ వికాసం ప్రధానం. తల్లిదండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి. అట్లా చూసుకున్నవాడు అట్లా చూడకుండా నేను గొప్పవాడిని,
నేను తపస్సు చేశాను, నేను వేదశాస్త్రాలు చదివాను అనుకున్న వాడు కూడా చెప్పగలడు అని ఎవరి కర్తవ్యాలు ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయటం వాటి గురించి, అలాగే ధర్మములు ధర్మ సూక్ష్మములు విషయంలోనూ ఎన్నెన్నో మంచి మంచి ఉదాహరణలతోటి రైతులు పొలాలు దున్నటంలో దగ్గర నుంచి ఇవన్నీ ఆయన లోకంలో సమాజంలో చూసేటువంటి ఉదాహరణలు చెప్పగలిగాడు. కాబట్టి తనకు లభించిన భారత భాగంలోనైనా ఎక్కడైనా సరే తన స్వతంత్రత, తన వ్యక్తిత్వము, తాను చెప్పదలుచుకున్న దాన్ని కేవలం అక్కడ శ్లోకాలను అనువాదం చేయటము, లేకపోతే ఆ భాగాన్ని ఎట్లగొట్ల ముగించామని చెప్పడం కాకుండా ఈ మొక్కైనా సరే ఇది ఎర్రన రాసింది, ఇది మణి, ఇది వజ్రము అనేటువంటిది నిలబెట్టుకుని కవిత్రయంలో తాను కూడా 15 పర్వాలు రాసిన తిక్కన గారు, ఆ 2.5 రాసినటువంటి నన్నయ్య గారితో సమానంగా ఎర్రన్న గారు నిలబడటానికి కారణం ఆ రాసిన దాంట్లో కూడా ఆయన స్వతంత్రత, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన చెప్పదలుచుకున్న దాన్ని అంత చక్కగా చెప్పారు. తెలుగు వాళ్ళకు సంబంధించి తెలుగు వారికి తెలిసే విధంగా మరి తెలుగున రచయింపుము అధిక ధీయుక్తి మెయ్యిందని రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని అడిగాడు. మహాభారత బద్ధ నిరూపితార్థము అది చెప్పమన్నాడు. కాబట్టి అదే ప్రమాణం, అదే ప్రతిజ్ఞను ఈయన కూడా తీసుకోవాలి. నేను వాళ్ళిద్దరిలాగానే రాస్తానని చెప్పాడు కాబట్టి నా పేరే అక్కర్లేదు అన్నాడు. అంతటి నిస్వార్థపురుడు ఆయన. దాంతో మహాభారత బద్ధ నిరూపితార్థము తెలుగులో చెప్పటం అనేదాన్ని తాను కూడా తీసుకున్నాడు. కాబట్టి ఏది హింస, ఏది అహింస, ఒక మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, ఇటువంటివి ఈ కాలానికి ఏ కాలానికి కూడా పనికొస్తాయి. ఇప్పుడు చదువులని, ఉద్యోగాలని, పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి దూర దూరాల దేశాలకు వెళ్ళిపోయి ఇవన్నీ చేసి వీళ్ళని చూడకుండా ఉండటం చేత వాళ్ళు సంపాదించడాలు కానీ ఇవన్నీ ప్రధానం కాదు. వీళ్ళకంటే ఏమి చదువుకోకుండా వాళ్ళని చూసేవాడే మంచివాడు, వాడు వాళ్ళకి చెప్పగలడు అని ఇటువంటి ఎన్నో విశేషాలు వచ్చేటట్లుగా అందులో ఆ కాస్తలో చేస్తే, ఇక్కడ ఈ నృసింహ పురాణాన్ని మా తాతగారు నన్ను రాయమన్నాడు, అందువల్ల నేను రాశాను అన్నాడు. దీన్ని తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా మా నాన్నగారు రాయమన్నారు, నేను రాశాను అని వారు కూడా చెప్పుకున్నారు. ఈ కావ్యావతరణ హేతువుకి మా తాతగారి కోరిక అని చెప్పాడు. మహాప్రబంధ కల్పన కుతూహల ఆయత్త చిత్తముతో తాను ఉండగా మహాప్రబంధం రాయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ప్రబంధం అనే మాట వాడేస్తున్నాడు. మనం తర్వాత ప్రబంధ యుగం అనుకుంటున్నాం, కానీ ప్రబంధం అనే మాటని ఎర్రన్న గారే వాడతాడు చాలా చోట్ల. కాబట్టి ఆయన ప్రబంధ పరమేశ్వరుడు అయినాడు. దీనితోటి నేను ఈ మహాప్రబంధం రాయాలి అనుకుంటే మా తాతగారు నృసింహ చరిత్ర రాయమన్నాడు అని. ఇదే మాట విశ్వనాథ్ వారు రాసిన రామచంద్ర కథ రాసితేమని అనిపించుకో, వృధాయాసము కాక కట్టుకథల ఐహికమా పరమా అని ఆయన అన్నట్టుగా విశ్వనాథ్ వారు చెప్పారు. అంటే ఎర్రన్న గారి ప్రభావం తర్వాత కవుల మీద ఎంతగా ప్రసరించింది అనే దానికి ఇవన్నీ ఉదాహరణగా. ఇది చూసి వారు రాశారని కాదు, ఈ ప్రభావం ఎంత పడుతుంది. ఎర్రన్న సర్వమార్గీచ్ఛా విధాత్రుడని ఆయన ఎందుకన్నారు. శ్రీనాథుడి మీద ఈయన ప్రభావం. అలాగే పోతన గారు నృసింహ పురాణం చదివి పోతన ప్రహ్లాద చరిత్ర చదివితే ఎంతగా పోతన గారు ఎర్రన్న గారిని అనుసరించాడు అంటే మన ఇప్పటి భాషలో కాపీ కొట్టాడని కాకుండా ఆ ధోరణిలో ఎంత సారూప్యాలు కనిపిస్తాయి మనకి అనేది తెలుస్తుంది. కనుక శ్రీమదహో బలేశ నరసింహుడు నా ప్రియ దైవతంబు మత్స్వామి తదీయ తీర్థ విభవంబును తన్మహిమావతారము నీ మధురోక్తి గుంఫన మనీషులు మెచ్చగ ప్రస్తుతింపు నీకేమై సంభవించు అఖిలేప్సిత పుణ్యఫలోదయున్నతుల్ అని తాతగారు నాకు అహోబలం, ఇది ఇందులో ప్రధానంగా చెప్పబడింది. ఇది పురాణం కదా, కాబట్టి పురాణ లక్షణం ఏంటంటే ఒక క్షేత్రాన్ని, నారసింహ క్షేత్రమైనటువంటి అహోబలం మీద రాసినటువంటిది ఇది. కాబట్టి ఆ దేవుడు అంటే నాకు ఇష్టం, ఆయన మీద నువ్వు రాస్తే నీకు చాలా మేలు జరుగుతాయి అని తాతగారు చెప్తే ఈయన రాసినట్టుగా చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఇది ప్రబంధంగా రచించబడింది. కేవలం పురాణం, క్షేత్ర మహాత్మ్యాలు రాయటమే కాకుండా దానిలోంచి ప్రబంధాన్ని ఎట్లా చేయవచ్చు అనేది ఆ తర్వాత తెనాలి రామకృష్ణుడు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని, అంటే పురాణ కథను ఒక క్షేత్ర మహాత్మ్యాన్ని ప్రబంధీకరించటం అంటే వర్ణనాత్మకంగా వివరించడం, అందులో సామాజిక సమస్యల్ని, సామాజికమైనటువంటి వాటిని చూపించటం. ఇది మరి తెనాలి రామకృష్ణుడు లాంటి వారు వాడు నిగమ శర్మ చెడిపోతే తల్లిదండ్రులు బాధపడటం, లేకపోతే వాళ్ళ అక్కగారు వచ్చి చెప్పటం, ఇవన్నీ మన కుటుంబ సమస్యలు కుటుంబాల్లో జరిగేటటువంటి విధంగానే
ఆ వాడి ప్రవర్తనలన్నీ అట్లా తీర్చిదిద్దబడ్డాయి. కానీ చెప్పబడేది ఒక క్షేత్ర మహాత్మ్యం కనుక అటువంటి వాటిని ప్రబంధములుగా తీర్చిదిద్దేందుకు ఎర్రన గారు ఆదర్శమైనాడు. కాబట్టి ఇది మనకు ఎర్రన గారిని ఎంత ఎత్తుగా నిలబెట్టవచ్చు అనే దానికి తెలుస్తుంది అనమాట. కృతికి విభుండు శ్రీ విభుడు కీర్తన పావనమైన తద్గుణస్థుతి కృతి విష్ణువాసులు యశోనిధులు ఊర్జిత పుణ్యులు తుములు కృతి కొనియాడు వారు కృతకృత్యుడనైతి మదీయ వాంఛిత ప్రతికి చంద కల్పతరు పాకము శ్రీధర కావ్య రూపతన్ అన్నారు. దీన్ని కావ్య రూపంగా నేను చేస్తున్నాను, ఇది చదివేవారు మెచ్చుకునేవారు అందరూ గొప్పవారు అని ఈ పురాణం రాస్తున్నానని చెప్పకుండా ఇట్లా చెప్పారు. కాబట్టి ఇందులో ఈ తండ్రి కొడుకుల మధ్యన జరిగిన వివాదాలని వేలూరు శివరామ శాస్త్రి గారు కూడా ఇది అధునాతన చరిత్రకారుల దృష్టిలో వాస్తవ కథ అని ఆయన చెప్పారు. అంటే మామూలుగా మనం ఏదో భాగవతం లేకపోతే దాని వెంటబడి అందులో ఉన్నదాన్నే కాకుండా మనం స్వతంత్రంగా ఆలోచించాలి. ఆలోచిస్తే ఎట్లా జరుగుతుంది కుటుంబాల్లో, లేకపోతే రెండు తరాల మధ్యన తండ్రి కొడుకుల మధ్యన ఇవి జరిగేటువంటి అభిప్రాయ భేదాలు, తగాదాలు, గొడవలు, మాటలు ఇవన్నీ. కాబట్టి హిరణ్యకశిపుడిని ఎట్లా చూడాలి అంటే ఒక విష్ణు ద్వేషిగా అట్లా చూడటం కాకుండా అతడు ఒక మహారాజు. కాబట్టి ఇంద్రుడు మరొక బలశాలి, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు జరిగాయి. ఇతడు ఇలావృతానికి రాజు, ఇలావృతం స్వర్గం అని పేరు. కాబట్టి ఇలావృతంలో ఉండే వాళ్ళకి దేవతలని పేరు. అంటే అంతటి గొప్పగా ఇతడు హిరణ్యకశిపుడు దాన్ని స్వర్గంతో సమానంగా తీర్చిదిద్దాడు. కాబట్టి దేవతలు అతనికి భయపడి వీళ్ళందరూ మనుష్య వేషాల్లో తిరుగుతుంటారు, ఇవన్నీ చెప్పాడు. కాబట్టి హిరణ్యకశిపుడు విష్ణువుకి సమకాలికుడు. అంటే ఈ కోణంలో రాస్తే ఎలా ఉంటుంది అనేది వేలూరు శివరామ శాస్త్రి గారు రాశారు. అదే మళ్ళీ ఇంకో ఏ చలంగారు ఎవరో రాస్తే దీనంతా మార్చేశారు, ఆధునికం చేశారు, లేకపోతే ఇట్లా చేశారు అనుకోవచ్చు. ఈ ప్రహ్లాదుడికి తండ్రికి పడలేదు. హిరణ్యకశిపుడు కొడుకుని ఎంతో బాధ పెట్టాడు, హింసించాడు. ప్రహ్లాదుడు విష్ణువుని ఆశ్రయించాడు. కాబట్టి ఆ విష్ణువుకి సమకాలికుడు తండ్రితో గొడవలు వచ్చి వెళ్ళి విష్ణువు వైపు చేరాడు అని తండ్రి కొడుకుల మధ్యన ఒక సద్భావం ఏర్పడిందని. అప్పుడు హిరణ్యకశిపుడు అనుతాపం చెంది ప్రహ్లాదుని వాత్సల్యం చూపించాడని, ధర్మజ్ఞుడైన ప్రహ్లాదుడు తండ్రిని పరమభక్తితో చూడటం మొదలుపెట్టాడని, నృసింహుడు ఎలా హిరణ్యకశిపుని వధించునో విష్ణు పురాణాన్ని చెప్పలేదు. అలాగే నృసింహుడు స్తంభాన్ని బద్దలుకొట్టుకుని ఆవిర్భవించాడని కూడా విష్ణు పురాణంలో లేదు. స్తంభాన్ని బద్దలుకొట్టుకు రావడం అనేది మనకు భాగవతంలో మాత్రం కనిపిస్తుంది. దీన్ని నృసింహ పురాణ పీఠికలో చెప్పారు వేలూరి వారు. ఏమిటంటే మృగయ విహారానికి హిరణ్యకశిపుని ఒక సింహం, హిరణ్యకశిపుడు వేటకెళ్ళాడు, వేటకెడితే అడవిలో ఒక సింహం అతన్ని చంపింది. దాన్ని ఇతడు విష్ణు ద్వేషం అవ్వటం వలన విష్ణువే సింహం రూపంలో వచ్చి చంపాడని లోకంలోకి ప్రచారంలోకి వచ్చింది అని కల్పన చేశారు అని వాస్తవవాదులు అంటారట. ఇది ఆధునికమైన చరిత్ర, ఇది అధునాతనంలో హిస్టరీ అని కూడా రాశారు ఆయన. కాబట్టి నరసింహ అవతారం రావడం, స్తంభం బద్దలు కొట్టుకు రావడం, సగం నరసింహుడు, సగం సింహం, సగం మనిషి, ఇవన్నీ కాకుండా సింహం చంపింది అతన్ని ఇట్లా అనుకున్నారు అనేది ఒక చరిత్ర రూపంలో వాళ్ళు సృష్టించారు ఆధునికంగా అని చెప్పారు. ఆ తర్వాత ఈ హిరణ్యకశిపుడు కొడుకు అయినటువంటి ప్రహ్లాదుడు, ఆ తర్వాత అతని కొడుకు విరోచనుడు, అతని మనవడు బలి చక్రవర్తి, వీళ్ళందరూ కూడా దేవతలతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ప్రహ్లాదుడు ఏమి ఒక్కసారిగా దేవతల పక్షాన్ని చేరిపోలేదు. వాళ్ళు రాక్షస వంశం వాళ్ళు, ఆ తర్వాత అతని కొడుకు వీళ్ళందరూ కూడా దేవతలతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. బలి చక్రవర్తి కూడా తాను మళ్ళీ ఆ దేవతలందరికంటే ఒక గొప్ప స్థానం కోసం తను అన్నిటినీ స్వాధీనం చేసుకుని పరిపాలన చేశాడు. దానికోసం మళ్ళీ ఒక అవతారం ఎత్తవలసి వచ్చింది. కనుక ఈ విధంగా ఆ హిరణ్యకశిపుణ్ణి వాళ్ళు తర్వాత ఏమీ తిట్టుకోలేదు కూడా, పొగిడారు కూడా వీళ్ళందరూ. బలి చక్రవర్తి అభిషేకం తర్వాత అక్కడ అందరూ కూడా అతన్ని పొగిడారు. ఏమనంటే భవదీయ ప్రపితామహుండు మహితోద్భాసి ప్రతాపార్యుడు, ఇవన్నీ ఈ విధంగా ఆయన్ని స్తుతించారు అని చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కథలో ఉండే వాస్తవికతను స్ఫురింపజేసే విధంగా ఎర్రన రచన చేశాడు. కాబట్టి పోతన గారేమో నాకు పెద్దలు చెప్పినంత విభూతి జనుల వల్ల విన్నంత కన్నంత
తేటపరు తెలియవచ్చిందో తేటపరుతో అని అన్నాడు ఆయన. అది ఎక్కడి నుంచి పొందాడు అంటే అది ఎర్రన గారి మాట. ఎర్రన గారి పద్ధతిని పోతన గారి తర్వాత ఏనును పెద్దలచే మును వీనులర తరతరంబ విన్న విధంబున్ మానసమున ఉన్న తెరగు కానుపునన్ కన్న క్రమము కథనమునర్తు అని ముందు ఈ మాట ఎర్రన గారు అన్నారు. దాన్ని సులువుగా తేలికగా విభూతి జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతోని పోతన గారు అన్నారు. ఎర్రన తన రచనలు కేవలం పురాణము, దాని అనువాదము, భక్తి, ఆ వర్ణనలు అవే కాకుండా అందులో సామాజిక అంశములను ఇవన్నీ కూడా చూపించాడు. అంటే నృసింహ పురాణంలో ఇతిహాసం అది ఇతివృత్తం పౌరాణికమైనప్పటికీ ఎర్రన తన కాలంలో ఉండేటువంటి కొన్ని అంశాలను అందులో తెలియకుండానే ఆయనకు తెలిసే ప్రవేశపెట్టి ఉంటాడు. అది ఏమంటే అవి ఎక్కడెక్కడో జరిగినట్టుగా, అంటే వైకుంఠానికి వెళ్ళినా కూడా అక్కడ ఉండేటువంటి సేవకులు అనగా అక్కడ ఉండే బిళ్ళబంట్రోతులు వాళ్ళు అట్టహాసం చేస్తుంటారు. అంటే విష్ణువుకి సంబంధించిన మనుషులు వీళ్ళు వచ్చిన వాళ్ళందరి మీద అధికారం చెలాయిస్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు చూడటానికి వచ్చారు, ఋషులు వాళ్ళు వీళ్ళు వచ్చారు అనుకోండి, అవసరం విప్పుడయగునంతదాకను బగళమై నిరుడు దిక్పాలకులను కూడా వాళ్ళు కొద్దిసేపు ఆగండి అని పక్కన నిలబెడుతున్నట్టు. అంటే మనం ఒక మంత్రి దగ్గర ఎవరు పెద్దది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఉద్యోగస్తులు ఏ విధంగా వాళ్ళ ప్రతాపం చూపిస్తారని సందడిసే ఇక అందరు ఇంచుక సేపు కూర్చుండు సిద్ధమునులు అంతటి వారు వస్తే సరాసరి వెళ్ళే అధికారం కూడా ఉన్న వాళ్ళని వీళ్ళు కొంచెంసేపు కూర్చోండి ఆగండి అంటున్నారు. దండియలను మీరు తడియంగబడక అతకయటు నుండు గంధర్వ ముఖ్యులు, వీణలో అవి తీసుకుని సంగీతం పాడటానికి గంధర్వులు వస్తే అవన్నీ మీరు ఇట్లా గట్టిగా పట్టుకుని పక్కన ఉండండి అని వాళ్ళని అంటున్నారు. ఇందాక పొగడి తిరి ఇంచుకబడి ఇంక జగడంబుమానుడు చారణులు అనేవారు ఒక వర్గం, సిద్ధులు, చారణులు, గంధర్వులు వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ చారణులు పొగట్టడానికి వస్తారనమాట. వాళ్ళ పని పొగట్టం. ఇప్పటిదాకా పొగిడారుగా కూర్చోండి పక్క నోరు మూసుకుని అంటున్నారు. వీళ్ళంతా ఎవరంటే అక్కడ ఉండే సర్వెంట్స్ అనమాట, సేవకులు. అనుచు ఉద్ధత వేత్ర దండాభిరామ హస్తులై పణిహారులు అందంద నిలువ అధికమయ్యొప్పే సమర్థము ఆదిదేవు భూరి మందిర తోరణ భూమి ఎందు అని. ఇప్పుడు మనం పెద్ద రాజుల దగ్గరికి లేకపోతే ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పడే బాధలన్నీ ఆయన విష్ణుమూర్తి దగ్గర ఉండే పరిచారకులు, సేవకులు చేసినట్టుగా ఎర్రన్న గారు, అంటే స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఎట్లయితే మన కవులు స్వాతంత్రోద్యమ రచనలు చేసిన కవులు అట్లాంటివి చూపించారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి చిలకమర్తి వారు చెప్పిన ఆ పద్యం మనం అనుకునేది కూడా హిందువులు లేగదవుళ్ళ ఏడ్చుచుండ అని ఆ పద్యం ఉందనుకున్నాం. అది ఏదో ఒక దాని మీద పెట్టి ఇది వీళ్ళ తెల్లవారను గడిసరి గొల్లవారు పిండుతున్నారు మూతులు బిగి కట్టి అనే దాంట్లోకి అన్వయం చేసినట్టు ఎర్రన్న గారు ఈ విధంగా వైకుంఠంలో కూడా అక్కడ పరిచారకులు వాళ్ళు వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళని కూడా వాళ్ళ సమయం వచ్చిందని ఆపుతున్నారు అని చెప్పారు. ఇటువంటి సామాజిక అంశాలు అనమాట ఇవన్నీ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ముఖ్యమైనటువంటి ఇందులో ప్రధానంగా అప్పటి ప్రభువుల యొక్క శివభక్తిని, విష్ణు భక్తిని దాన్ని వర్ణించడం ఒకటి. అంటే ప్రభువులను బట్టి ప్రజలు ఉంటారు, పరిపాలన ఉంటుంది కాబట్టి వాళ్ళని బట్టి ఆ రాజ్యం యొక్క స్వరూప స్వభావాలు ఎట్లా ఉంటాయనేది ఒకటి. మరొక ప్రధానమైనది ఏమిటంటే వసంతోత్సవాలు అనేటువంటివి నృసింహ పురాణంలో ఎర్రన్న గారు వర్ణించారు. ఈ వసంతోత్సవాలు చాలా ప్రసిద్ధి చెందినాయి. ఆ తర్వాత మరి శ్రీకృష్ణదేవరాయలు మొదలైన వాళ్ళు కూడా జరపటం, తిమ్మన గారు లాంటి వాళ్ళు ప్రతి వర్ష వసంతోత్సవ కుతుకాగత రాజలోక గుంపిత అని చెప్పడం. అసలు ఈ వసంతోత్సవ విశేషాలన్నీ వర్ణించిన వాడు ఎర్రన్న గారు నృసింహ పురాణంలో చెప్పారు. కాబట్టి నృసింహ కథకి, ప్రహ్లాదుడి కథకి, వీటన్నిటికీ ఏమిటి సంబంధం అంటే ఆ కథని తీసుకుని చిన్న కథని పెద్ద ప్రబంధం చేసినట్టుగా చేయటమే దీన్ని ప్రబంధత్వం తీసుకురావటం. అటువంటి గొప్ప పనిని, అంటే సామాజికంగా ప్రజలు పడే బాధలు, ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళేప్పుడు అక్కడ ఉండేటువంటి సర్వెంట్స్ కానీ వాళ్ళ జవాన్లు ఎట్లా ఇబ్బంది పెడతారు, ఎటువంటి మాటలు మాట్లాడతారు, ఇటువంటివి. అలాగే ఈ శివభక్తి అనేది రెడ్డి రాజులకి శివభక్తి ఎక్కువగా ఉండటం. ఈయన రెడ్డి రాజులకి తొలి ఆస్థాన కవి.
అక్కడ కూడా చమత్కారంగా చెప్పడంలో ఏమంటే హిరణ్యకశిపుడు దేవతలందరినీ బాధ పెట్టాడు, కానీ శివుణ్ణి బాధ పెట్టలేదు అంటాడు. ఎందుకంటే రాజుగారి శివభక్తుడు కాబట్టి శివ శివుణ్ణి బాధ పెట్టలేదు. ఎందుకు బాధ పెట్టలేదు అంటే ఆయన దగ్గర ఏముంది అనిట. ఎక్కడిది ఎద్దు భూతీయును ఎమ్ములు సొమ్ములు, ఏదో అది ముసలి ఎద్దు, ఆయన దగ్గర ఏమైనా ఒంటి మీద నగలు ఏమైనా ఉన్నాయంటే ఒట్టి బూడిద. భూతీయును ఎమ్ములు సొమ్ములు భిక్ష జీవనంబు, అడుగు తింటాడు భిక్షాటన. కట్ట చీరయ్యను ఉండగా ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండటానికి ఇల్లు లేదు. నిక్కువంబు అక్కరకు తపస్విజనుడేచిన అయ్యడునే నియంచు, ఇటువంటి వాడిని నేను పట్టుకుని చేసేది ఏమిటి అని శివుడిని వదిలేశాడు. అంటే శివుడి జోలికి రాలేదు, మిగతా దేవతలందరినీ పట్టుకున్నాడు, అందరినీ బాధ పెట్టాడు, అని చేశాడు. శివుడిని వదిలేశాడు అనే దాంట్లో ఇంత చమత్కారంగా ఎందుకు హిరణ్యకశిపుడు అంటే ఆయన దగ్గర ఏముంది అన్నట్టుగా అనే మాటతో రాజుగారిని సంతోషపెట్టడం గాని శివభక్తిని నిరూపించడం గాని. అంచు తానొక్కని శరువునిన్ బరుపనొల్లడు దైత్యుడు అనాదరంబునన్. ఆ రాక్షసుడు ఒక్క శివుడి దగ్గరికి మాత్రమే ఎవరిని పంపల, అనాదరంతో పంపలేదు అనే దాంట్లో శివుడికి ఏమీ కాలేదు, హిరణ్యకశిపుడు శివుడిని ఏమీ చేయలేదు అనేది ఎంత చమత్కారంగా మనకి ఎర్రన్న గారు ఇందులో చెప్పాడు అనేటువంటివి తెలుస్తుంది. ఆ వసంతోత్సవ వైభవాలు వాటిని అన్నింటినీ వచనంలో కానీ పద్యాల్లో కానీ చక్కగా వర్ణించాడు ఆయన. విశేషించి మద్భక్త జనములు వసంత మహోత్సవంబు మిగుల పాటించి కొలువన్ కోరునప్పుడు ఈయన ప్రసన్నుండనై సేవకు మనోరథార్థంబులు నెరపదు. నా భక్తులందరూ వసంతోత్సవాలు చేస్తే నేను వాళ్ళ కోరికలు తీరుస్తానని దేవుడు చెప్పాడు అని చెప్పడంలో ప్రజలందరూ ఉత్సవాలు జరుపుకోండి, వసంతోత్సవాలు, సంగీత సాహిత్యాలు, కవిత్వాలు, కళలు ఇవన్నీ కూడా దేవుడి పేరుతో మీరు వాటిని వర్ధిల్ల చేయండి, పోషించుకోండి అని ఒక సామాజికమైనటువంటి సందేశం. కాబట్టి అటువంటిది అమర వసంత యాత్ర నిఖిలావని మండల మధ్యవాసులం తమ తమ కల్మి భూయనులుదాత్త విభూషణ పత్ర గ్రంథమాల్యములను నర్చువారు ఉపాయనంచయమిచ్చువారునై ప్రమదముతో నర్తురు కృపానిధి నన్ను అహోబలేశ్వరుడైన నాకు వసంతోత్సవాలు చేస్తారు అని ఆనాటి ఆంధ్ర ప్రాంతంలో జరిగేటువంటి ఉత్సవ వైభవాన్ని, వసంతోత్సవాన్ని సాక్షాత్తు దేవుడు మెచ్చుకున్నట్టుగా ఎర్రన ఈ వసంతోత్సవాలు ఇందులో ప్రవేశపెట్టాడు. దాన్ని తర్వాత తిమ్మనాథులందరూ కూడా రాయలు శ్రీకృష్ణదేవరాయలు జరపడం, ఈ ప్రతివర్ష వసంతోత్సవం అనేటువంటి చెప్పటం, దీని గురించి దీన్ని సువసంతకము అని, మదనోత్సవము అని ఇటువంటి పేర్లతోటి, అంటే పాల్గొన చైత్ర మాస ఆ సమయంలో జరిపేటువంటి ఉత్సవాలు, వసంత ఋతువు రాగానే జరిపే ఉత్సవాల గురించి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు వారందరూ ఈ వసంతోత్సవ స్వరూప స్వభావాలు చెప్పడం జరిగాయి. అలాగే అప్పటి నృత్య నాటక విశేషాలు కూడా అవేనంటే సామాజిక అంశములను పురాణములో నృసింహ పురాణ కథలోకి చొప్పించడంలో ఎర్రన ఒక సామాజిక బాధ్యత కలిగిన వర్ణనాత్మకమైన ప్రబంధ స్వరూపంగా దాన్ని చిత్రించినటువంటి ఎర్రన గొప్పదనం మనం తెలుసుకోవడానికి అప్పుడు అంటే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తుంటే తన తపస్సు చెడగొట్టడానికి అప్సరసలు నృత్యం చేయటం, ఈ సన్నివేశంలో ఆ కాలపు అంటే తన కాలంలో నాట్య కళ వారి దాని ప్రదర్శన అభ్యాసం ఇది చెప్పారు. ఎట్లాగంటే తమ వాడి చూడ్కి కందర్పునకు ఏ పని అయినా సాధించు దివ్యాస్త్రం అనగా, వాళ్ళు ఆ అప్సరసలు మొదలైన వాళ్ళు వాళ్ళ చూపులే మా చూపులే మన్మధుడికి అస్త్రాలు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు అని. తమ తీయ పలుకులు ప్రమద రాగాంబుది తనరారు మవంపు తరగలనగా ఇట్లా వర్ణనంతా జరిగింది. వీళ్ళందిట్లోనూ కూడా ఆ కాలపు మహిళల యొక్క సౌందర్యము, వారి యొక్క నాట్య విద్య ప్రాశస్త్యము ఇవన్నీ కూడా చక్కగా చెప్పారు. ఆడుదురు ఎల్లప్రొద్దులు లలితాభినయంబుల దేవకామినులు పాడుదురు ఇంపు వీనులకు పండువసేయగ వేడ్క కిన్నరులు కూడి సమగ్ర తత్వ రసగోష్ఠి సుఖింతురు యోగి బృందములు క్రీడయనర్తు రష్టరస కీర్తత వంగి ప్రసన్నులయ్యడు అని తన కాలంలో ఉండేటువంటి సంగీత సాహిత్యములు, నాట్యము, కళల యొక్క ఇవంతా దేవతల పైన పెట్టి ఆయన చెప్పాడు. అలాగే భక్తి మనకు ముక్తికి కారణం అవుతుంది అని చెప్పాడు.
చెప్పి ఈ మనకు పానీయంబులు త్రాగుతున్ కురుచుతున్ అని పోతన గారు ఏవి చెప్పాడో అది మనందరం గొప్పగా భాగవతంలో చదువుకునేవి సూక్ష్మంగా ఎర్రన గారు చెప్పాడు. ప్రహ్లాదుడి ప్రతి కదలిక, కుడిచినప్పుడు, నిద్ర కూరిన ఎప్పుడు, మేలుకొనిన ఎప్పుడు, మెలగినప్పుడు, విష్ణు కీర్తనంబు విష్ణు చింతయకాని పలుకడు, ఉండు బుద్ధి తలపడుండు. దీనిని పోతన గారు పానీయంబులు త్రాగుతున్ గుడుచుతున్ భాషింపుతున్ అని మొత్తం అన్ని విధములు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఇది వదలలేదు అనేది విషయాన్ని ఇంత చిన్నగా ఆయన ఎర్రన గారు దారి చూపించారు. కుడిచినప్పుడు, నిద్ర కూరినప్పుడు, తినేటప్పుడు, నిద్రపోయేప్పుడు అన్నాడు. ఆయన పానీయంబులు త్రాగుతూ అని ఆయన అట్లా చెప్పారు. కాబట్టి ఈ విధంగా పోతన గారి భాగవతానికి, ఎర్రన గారి నృసింహ పురాణం, అందులో ఉండే ప్రహ్లాద చరిత్రకు ఎన్నో విధాలుగా ఇది పోతన కవిత్వానికి ఎర్రన కవిత్వం ప్రేరణ అయినట్టు, దారి చూపించినట్లు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి జరావరణ భయాలు లేవు విష్ణుదేవుడి పాదపద్మాలు ఆశ్రయించిన వారికి అని ప్రహ్లాదుడు చెబుతాడు వాళ్ళ నాన్నకి. ఇది పోతన గారు అందులో చెప్పాడు. భయముల నెల్ల బాపుటకు బాల్పడినాడు పయోరుహాక్షుడు, అక్షయుడు అచలుండు అనంతుడు అనిశంబును నా మదిలోన ఉండగా, భయము ఒకడు వండుటన్ కలదే పంకరుహోదర పాద పంకజాశ్రయులకు తండ్రి, పుట్టవు జరామరణాది భయంబులేమియున్ అని ప్రహ్లాదుడు అన్న మాటనే పోతన గారు అనిపించారు. అలాగే ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులతోటి వాళ్ళందరితో ఏం చెప్పాడో అది ఇక్కడ ఎర్రన గారు చెప్పారు. చెడిపోకుడు సంసారము గడతీర్పుడు, శౌరి చరణ కమలములు ఎడదందిడుకొని ఊరక కాలము గడపకుడు, వివేక వీధి కడగుడు నడవన్ అని సాటి విద్యార్థులకు అందరికీ చెప్పాడు. మీరు చెడిపోకండి, సంసారాన్ని నుంచి బయటపడండి, మీరు విష్ణు పాదపద్మాలను ఆశ్రయించండి, కాలం వృధా చేయకండి, ఇవన్నీ చెప్పాడు. అట్లా మరి ఇవన్నీ ప్రహ్లాద చరిత్రలో ఎన్నో మనం చూస్తే, ఇది చూసి అది చూస్తే ఈ నృసింహ చరిత్రలో, ఈ నృసింహ పురాణంలో అక్కడ ఉన్నాయా అనిపించే ధోరణిలో పోతన గారు చేశారు ఆ పని. కాబట్టి వీళ్ళందరూ కూడా విష్ణు యొక్క సేవ, కొందరు ధర్మంబు గోరి భజింపంగా, కొందరు అర్ధమునుడి గోరి కొలుప. అందరూ విష్ణు భక్తులు ఎందుకు అవుతారు అంటే ఆత్మ జిజ్ఞాసుడు అర్థార్థి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దాన్ని ఇందులోకి కొంతమంది ఏదో లాభం కోసం భక్తులు అవుతారు, కొంతమంది కష్టం కోసం, కష్టం పోవడానికి భక్తులు అవుతారు. ఇట్లా మన మానవ మనస్తత్వం. ఇప్పుడు మనం వెంటనే మనకేదో కష్టం వచ్చిందంటే వెంటనే అప్పుడు భక్తి గుర్తొస్తుంది. కాబట్టి ఏ ఏ సమయాల్లో మానవుడు ఇట్లాంటి అవుతాడు అనే దానికి ఇది చెప్పారు. ఆ తర్వాత మరి ప్రహ్లాదుడికి ఏమీ కావట్లేదు, ఎన్ని కష్టాలు పెట్టినా ఏమీ కావట్లేదు అనే దానికి తండ్రి ఆశ్చర్యపోయి ఏమన్నాడంటే, మంత్రబలము మాయయు ఈ తంత్రము సహజంబు నీకు తనయ విన నీ జంత్రమునకు విస్మయ పరతంత్రంబైనది మనం తథ్యము చెప్పుమా అని. ఇది ఏమన్నా మంత్రబలమా మాయా, మంత్రమా మాయా అని హిరణ్యకశిపుడు అన్నట్టుగా ఇందులో మనకి మన మాట ధోరణిని చెప్పాడు. ఇదేమన్నా మంత్రమా మాయా, మనకి ఎందుకు జరిగిందో తెలియట్లేదు అనేది అట్లా చెప్పారు ఆయన. ఆ తర్వాత విష్ణువు సమస్తంలోనూ ఉన్నాడు అని, మనకు ఎందెందు వెతక చూసినా అందందే కలడు అని పోతన గారు అనిపిస్తే, నిఖిల జగంబును జగన్మయుండు హరి నీకును ఆత్ముడు ఎంచి చూడగా అఖిల శరీరధారులకు ఆత్ముడు. ఈ పదాలన్నీ పోతన గారు వాడారు. దీని నిజం బెరుంగు చిత్ సుఖభరితుండు మాయలకు చొప్పడడు అప్పనిగానముక్తి ఉన్ముఖత వహింపగా వలయు మోహము వాయుగ ద్రోచి భక్తిమై అని ఈ పదాలన్నీ కూడా అఖిల శరీరధారులకు ఇవన్నీ ఆయన పోతన గారు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మరి విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తారు. ఆ అవతారములు ఎత్తినప్పుడు ఆయన కూర్మావతారం ఎత్తి ఒక కొండని మోసాడు. కానీ ఇక్కడ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మీద ఎన్నో కొండలు విసిరారు, ఎన్నో రాళ్లు విసిరినా కూడా ఇతనికి ఏమీ కాకుండా చేశాడు ఆయన. వీపున అబ్ధి ఒక్క పృథివీభరమున్ కోటి సంఖ్య గిరులు ధరించిన, అన్ని రాళ్లు మీద పడిన భరించినటువంటి ప్రహ్లాదుడు అటువంటి విష్ణుదాసుని ఈ లోకం ఎట్లా పొగుడుతుందో, ఒక కొండ మోసిన విష్ణుమూర్తినే పొగిడినప్పుడు
ఆయన కోసం ఎన్ని కొండలు మోసినటువంటి ప్రహ్లాదుని ఎట్లా పొగుడుతుందో అని ఆ అంటే సామాజికమైన సమన్వయం చేస్తాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అన్న భాగవతం పద్యాలు అది ఇది చూస్తే ఇదే అదే అని మనకు అనిపించేటట్లుగా, అంటే తండ్రి తండ్రి కాడు అని చెప్పాడు. కొడుకుని ఇట్లా చేయనివాడు తండ్రి తండ్రి కాడు అన్నాడు కదా, అదే పదం ఇక్కడికి కూడా ఉంది. వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి తగదను తండ్రియు తండ్రిగాడు, వేదచోదితమైన విష్ణు ధర్మమునకు కోపించు గురుడును గురుడుగాడు, భవదుఃఖములు మాన్ప ప్రభువైన హరిసేవ ఎడలించు హితుడును హితుడుగాడు, పరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు వదలిన చదువును చదువుగాదు. ఇవన్నీ మొత్తం అంతా మనకు అట్ట పోతన భాగవతంలో ప్రతిఫలించేటట్లుగా ప్రహ్లాదుడి చేత ఎర్రన్నగా ఇందులో అనిపించాడు. అలాగే చివరికి మాధవ స్తోత్ర ఘన సుధా మధుర రుచుల చిలుక కుండెడి జిహ్వ జిహ్వ కాదు. ఇదే ఈ రకమైనటువంటి శైలిని శ్రీనాథ్ వర్ణించు జిహ్వ జిహ్వ, ఇవన్నీ మనం పోతన గారి రచనలో చూస్తాం. ఇట్లా ఎర్రన తన తర్వాత కవులకు ఆదర్శంగాను, దీనికి ప్రబంధ ధోరణి వచ్చేటట్టుగాను, వర్ణనాత్మకంగాను ఇంత గొప్పగా ఇందులో తీర్చిదిద్దాడు. కనుక ఈ జ్ఞాన విజ్ఞానములు విశేషాలు కానీ ఇవన్నీ ఇందులో మనకి కనిపిస్తాయి. ఆ తర్వాత భగవద్ విజ్ఞాన సద్గోష్ఠి అనేది కావాలి అని ఇక్కడ చెప్పినట్లుగా, ప్రహ్లాదుడుతో చెప్పినట్టుగా విష్ణుమూర్తి యొక్క స్థితిలో చెప్పడం ఏంటంటే విజ్ఞానములకు సంబంధించినటువంటి గోష్ఠులు జరగాలి అనేటువంటిది, అట్లా విజ్ఞాన చర్చలు జరగాలని ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి విష్ణుమయ వేదంబులు విష్ణుమయము సర్గం అఖిల విజ్ఞానములు అనే విజ్ఞాన శబ్దాన్ని చాలా చోట్ల వాడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి విజ్ఞానం కోసం. ఆ తర్వాత నరసింహస్వామి యొక్క అహోబల క్షేత్రం యొక్క వైభవాన్ని గురించి చెప్తాడు. మానవ కోటికి ఇంకా అనుమానము లేదా, విముక్తి కల్మి విజ్ఞాన విహీన పక్షి పశు జాతములకు జాతములు తటిని మహీద్రములు మరానును రాయిలో నగు సమస్త చరాచర జంతుజాలమును పూని పునర్భవాదులుత పొందవు అహోబల తీర్థవాసుతం. కాబట్టి అహోబల తీర్థానికి వెళ్ళినట్లయితే అందరికీ అన్ని కష్టాలు పోతాయి, అన్ని రకాలైన జీవరాశులకు పోతాయి అని చెప్పారు. కాబట్టి ఈ నృసింహ పురాణాన్ని అందరూ చదవండి అని ఆయన చెబుతున్నాడు అనమాట. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కొంత పిల్లలు కావాలనుకునే వాళ్ళు నృసింహ పురాణం చదివితే పిల్లలు కలుగుతారు. సంతానకాంక్షులై ఎంతయు చింతిల్లు కాంతలు పురుషులు కలిగిరేని, అటువంటి స్త్రీలు పురుషులు ఇది చదవండి అన్నారు. ఇట్లా ఇంకా చాలా మన సమయం సంక్షిప్తం కాబట్టి చివరకు నరహరి అహోబలేశ్వర శరణంబగు మనుచు పలక సర్వావస్థాంతరముల ఎప్పుడు అతనికి కరస్తములు భక్తి ముక్తి కళ్యాణములు. ఈ నృసింహ పురాణం చదివినటువంటి వారు నరహరి అహోబలేశ్వర చరిత్ర ఇది, శరణంబగు మనుచు పలుక. కాబట్టి దీన్ని చదివిన వారికి అందరికీ కూడా సర్వావస్థాంతరముల ఎప్పుడు అతనికి కరస్తముల భుక్తి ముక్తి కళ్యాణములు, వారికి భుక్తి ముక్తి ఇవన్నీ కూడా అరచేతిలోకి వచ్చి పడతాయి. అంత నరసింహ భక్తితో దాంతో చెప్తున్నట్లుగా ముగించినప్పటికీ దీంట్లో వారు చెప్పినటువంటిది ఈ వర్ణనలు, సామాజికటువంటి అంశములు ఇవన్నీ కూడా నృసింహ మా ఎర్రన గారి యొక్క సర్వమార్గేచ్ఛా విధాతృతను చూపిస్తున్నాయి. కాబట్టి అంటే ఎంతటి పురాణ కథలో నుంచైనా సామాజిక అంశములు ప్రవేశపెట్టవచ్చు, ఈ కాలానికి కావలసిన విధంగా దాన్ని వర్ణించవచ్చు, వివరించవచ్చు, ఇప్పటి ప్రజల యొక్క కష్ట సుఖాలను దాంట్లో ప్రతిబింబించవచ్చు, వాటిని సహజంగా వర్ణించవచ్చు. ఇటువంటి ఎన్నో లక్ష్యములతోటి వారు చెప్పినట్లుగా ఆయన పుట్టుకతో కవి, భావుకత ఆయన పరివేషం. ఎర్రన గారికి పోతన గారికి కాలం చాలా తక్కువ. పోతన గారి మీద ఎర్రన గారి ప్రభావం ఎంతగా పడిందో ఇందులో కనిపిస్తుంది. మరి వాసుదాస్ గారు మొదలైన వారు పోతన గారిది ఒంటిమెట్ట అయి ఉంటుంది అనే దాని మీద పెద్ద చర్చ, వివాదం అవన్నీ జరిగాయి పూర్వం. ఆ తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు వారు వీరందరూ కలిసి వారు ఓరుగల్లు దగ్గర బమ్మెరా అనే దాని మీద అది స్థిరం ఖాయమని చేశారు. ఇదే ఈ కాస్త తక్కువ కాలంలో ఎక్కడ గుడ్లూరు ఇక్కడి నుంచి ఆ వరంగల్ దగ్గర ఉండే
ఆ బమ్మెరకు ఈ ఇది వెళ్ళటం కానీ దీనికి అన్నిటికీ అప్పటి సాధ్యాసాధ్యాలు కానీ వీటన్నిటికీ లేకపోతే దగ్గర ఉండేది ఒంటిమిట్ట ప్రాంతంలో ఏమన్నా ఉండేందుకు దీన్ని బట్టి అవకాశాలు కనిపిస్తాయి అనేది అంటే మళ్ళీ అది వివాదానికి తెరలేపడం అని అనుకోకుండా మనలో మనం కాబట్టి ఇప్పట్లాగా వాట్సాప్ లో ఇప్పుడు మనం పెట్టిన పద్యం అన్ని ఖండాలకు వెళ్ళిపోతుంది, గంటల నిమిషం సెకండ్లో వెళ్ళిపోతుంది. కానీ అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు అంటే కాకతీయుల కాలం అయిపోయింది, ఇటు పక్క గ్రిడ్లు వచ్చేసారు. అందువల్ల మరి ఈ వ్యవస్థలో దాన్ని బట్టి దగ్గరగా ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే శబ్ద ప్రయోగం, పద ప్రయోగం, భావన వీటన్నింటిలోనూ మనకు ఋషభ పురాణం, భాగవతం ఎదురుకుండా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావిద్దామని. ఆ పుట్టుకతో కవి అయ్యి భావుకతతోటి సామాజిక బాధ్యతగా తాను ఇంతగా వివరించి వర్ణించినటువంటి నృసింహ పురాణం గురించి కొద్దిసేపు చెప్పినట్టుగా భావిస్తూ నమస్కారం, స్వస్తి.